హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన 16 రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, తమలపాకులు అయితే ఒక 2 తమలపాకులను అయితే తీసుకోండి. అవి చిన్నవైనా సరే పెద్దవైనా సరే ఏవైనా సరే 2 తమలపాకులను అయితే తీసేసుకోండి. మనకి ఒక్కొక్కసారి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు విపరీతంగా ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు, వాళ్ళకి మాటలు రాని పసివయసు కదా. మరి ఇలా అయితే చేసి చూడండి. ఎక్కువగా ఏడుస్తూ ఉన్నప్పుడు ఒక 10 మినిట్స్లోనే ఏడుపు అనేది పూర్తిగా మానేస్తారనమాట. చాలామంది చిన్నపిల్లలకి కడుపు నొప్పి తీస్తూ ఉంటుందన్నమాట. అంటే పాలు తాగుతూ ఉంటారు కదా, వాళ్ళ మళ్ళీ ఏదైనా అరగంది తిన్నా కూడా పిల్లలు కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా తమలపాకుకి కొద్దిగా ఆముదం అప్లై చేసేసి తర్వాత ఇలా కడుపు పైన అంటే పొత్తి కడుపు దగ్గర కనుక ఇలా అతికి చేసినట్టుగా పెట్టేసినామంటే కడుపు నొప్పి అనేది ఒక 10 మినిట్స్లోనే తగ్గిపోతుందన్నమాట. చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఒకసారి పెట్టి చూడండి. ఒకవేళ కడుపు నొప్పి అయితే వెంటనే వాళ్ళైతే ఏడుపు మానేస్తారు. లేకపోతే ఒకసారి డాక్టర్ దగ్గర అయితే చూపించేసేయండి. ఇలా కనుక చేశారంటే ఒక్కోసారి పిల్లలకు తెలియదు కాబట్టి ఎందుకు ఏడుస్తున్నారని తెలియనప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మేమైతే చిన్నగా ఉండేటప్పుడు ఇలానే చేసేవాళ్ళం అనమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా సెకండ్ టిప్ చూడండి. ఇప్పుడైతే సీజన్తో సంబంధం లేకుండా దోమలు విపరీతంగా వస్తూ ఉన్నాయి కదా. మరి దోమలు పోగొట్టాలంటే ఈ రెమెడీని అయితే ట్రై చేయండి. దోమలు ఒక్క దోమ కూడా లేకుండా ఉంటుంది. అలాగే ఇల్లు మొత్తం మంచి వాసనతో ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే లవంగాలను అయితే తీసుకోండి. లవంగాలను తీసుకొని ఇలా ఒక నిమ్మకాయని ఇలా హాఫ్గా కట్ చేసేసి లవంగాలు ఇలా మొగ్గ ఉంటుంది కదా, అవి మాత్రమే తీసుకోండి. ఇలా గుచ్చేసేయండి. మనకి ఆ నిమ్మకాయ ఒక ఒప్పకి ఇలా గుచ్చేసి తర్వాత మధ్యలో టూత్పిక్ పెట్టండి. ఒకవేళ ఒక్కటి సరిపోదనుకుంటే అటొకటి ఇటొకటి టూత్పిక్లైనా పెట్టేసేయండి. తర్వాత ఇలా చిన్నవి క్యాండిల్స్ ఉంటాయి కదా, అది కూడా పెట్టేసేయండి ఆ టూత్పిక్ దగ్గర పెట్టేసి ఇప్పుడైతే ఈ క్యాండిల్ని అయితే వెలిగించేసేసేయండి. ఇది వెలిగించామనుకోండి, ఈ లెమన్ ఫ్లేవరు అలాగే ఆ యాలుకల వాసన అలాగే మనకి ఈ లెమన్ చిన్న చిన్న డ్రాప్స్ మాదిరి ఇది వేడెక్కే కొద్దీ అది మామూలుగా కారినట్టుగా అయిపోతుందన్నమాట. మంచి ఫ్లేవర్తో ఉంటుంది. దోమ ఒక్కటి కూడా ఉండదన్నమాట. ఆ మిరియాల ఆ లవంగాల ఘాటుకి అలాగే ఆ నిమ్మకాయ ఘాటుకి ఒక్కటి కూడా ఉండదు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి. మనమైతే గోధుమ పిండి ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అది తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది, ఉండలు కడతా ఉంటుంది అనమాట. అటువంటి ప్రాబ్లం లేకుండా మనకి గోధుమ పిండి అనేది ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా అయితే చెయ్యండి. చూడండి, ఫస్ట్ అయితే పిండిని ఇలా బాగా ప్రెస్ చేయండి. మనము ఎంత పిండి అయినా సరే అది కేజీ అని కాదు, 5 కేజీల 10 కేజీలు అని కాదు, కానీ మనం కొద్దిగా పిండిని స్టోర్ చేసుకున్నా సరే ఫస్ట్ ఎయిర్ గ్యాప్ లేకుండా టైట్గా ఇలా ప్రెస్ చేయాలన్నమాట. తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అంతా కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పును వేసేసి ఇలా మూట మాదిరి కట్టేసి ఇది పిండి డబ్బాలో కనుక పెట్టేసామనుకోండి, ఎన్ని రోజులున్నా పిండి అనేది పురుగు పట్టదు, అలాగే ఉండలు కట్టదు, అలాగే ముక్కిన వాసన రాకుండా కూడా ఉంటుందన్నమాట. చాలా ఫ్రెష్గా పిండి అయితే ఉంటుంది. తప్పకుండా ఇలా అయితే చేసి చూడండి. ఇంకా గోధుమ పిండి అనేది అస్సలు వేస్ట్ కాదు. నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే పెరుగు తోడు పెట్టుకుంటూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాము. ఇంకా పెరుగు తొందరగా తోడుకోవాలి, మనకి అర్జెంటుగా పెరుగు కావాలి, 2 అవర్స్లోనే పెరుగు తోడుకోవాలి, ఇలా గట్టిగా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి. మనము పెరుగు తోడు పెట్టేటప్పుడే పాలు కొద్దిగా చల్లగా కాకుండా గోరువెచ్చగా ఉండేలా చూసుకోండి. అలాగే మనము తోడు పెట్టిన ఆ పాల గిన్నెని ఇలా ఒక ప్లేట్లో పెట్టేశారనుకోండి, పెరుగు తొందరగా తోడుకుంటుంది, గట్టిగా కూడా ఉంటుంది. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్, మనము మార్కెట్ నుంచి కూరగాయలు అయితే తెచ్చుకుంటాం కదా, తెచ్చుకున్న తర్వాత చాలామంది ఇది కవర్ని ఇంకా ఇలానే పెట్టేస్తారనమాట. తీసుకోవడానికి ఓపిక లేనప్పుడు, టైం లేనప్పుడు అలాంటప్పుడు ఇలానే పెట్టేస్తూ ఉంటారు. నేనైనా సరే అలానే పెట్టేస్తూ ఉంటాను. కానీ అలా పెట్టేసామనుకోండి, మనకి ఒక్కొక్కసారి ఇవి మనకి దీంట్లో క్యారెట్, బీట్రూట్లు ఇంకా మిగతావి ఏవైనా కూరగాయలు ఉంటాయి కదా, ఒకదానికొకటి అత్తుకొని ఇలా టమాటాలు అలాంటివి ఉన్నాయనుకోండి, తొందరగా మెత్తబడిపోతాయి, పాడైపోతాయి అనమాట. అందుకోసమనే మనం ఎప్పుడైనా సరే ఓపిక లేకపోయినా
ఒక 10 మినిట్స్ ఓపిక చేసుకొని ఇలా ఏ దానికి అవి సపరేట్ అయితే చేసేసుకోవాలన్నమాట. అలాగే మనము ఈ బీట్రూట్‌ని కానీ, క్యారెట్‌ని కానీ, ఆలూని కానీ కవర్లో పెట్టేస్తాం కదా! కవర్లో పెట్టి కట్టేసి ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాము. అలా పెట్టడం వల్ల కూడా తొందరగా పాడైపోతాయి. అందుకోసమని ఇలా కట్టిన తర్వాత ఒక టూత్ పిక్‌తో కానీ లేదంటే పిన్నిస్‌తో కానీ దీనికి అక్కడక్కడ హోల్స్ పెట్టేసేయండి. గాలి తగులుతూ ఉంటుంది కాబట్టి తడి చేరకుండా ఉంటుంది. అలాగే తొందరగా పాడవకుండా, కుళ్ళిపోకుండా, చెమ్మ చేరకుండా ఉంటాయి. ఫ్రెష్‌గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్, మనం ఏదైనా టాబ్లెట్స్ కానీ లేదంటే ఏదైనా క్రీములు కానీ మాయిశ్చరైజర్లు కానీ ఏదైనా సరే మనము ఎక్స్పైరీ డేటు చిన్నగా ఉంటూ ఉంటాయి కదా, అవి చూసుకోవాలంటే ఒక్కోసారి అస్సలు కనిపించవు. అంత చిన్న అక్షరాలు అసలు కనిపించలేదు, ఇది అయిపోయిందా డేటు లేదా అని ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి. ఒకవేళ మనకి దీని రేటు అవి తెలుసుకోవాలన్నా కూడా చిన్న అక్షరాలతో ఉన్నప్పుడు ఇలా ఒక ఫోటోనైతే తీసుకోండి. ఏదైనా ట్యాబ్లెట్ షీట్ అయినా ఇంకా మనకి ఏదైనా వాడే క్రీములైనా ఏదైనా సరే ఇలా ఒక ఫోటో తీసుకోండి సెల్లులో. తర్వాత ఆ సెల్ ఫోన్లో ఇలా మనకి కొద్దిగా జూమ్ చేసి చూసామనుకోండి, ఎంత చిన్న అక్షరాలైనా కూడా చాలా పెద్దగా అయితే కనిపిస్తాయి అన్నమాట. మనం ఈజీగా అది డేట్ అయిపోయిందా లేదా ఇంకా ఉందా ఎప్పటి వరకు ఉంది అలాగే దాని ధర ఎంత ఇవన్నీ ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత పెద్దగా కనిపిస్తున్నాయో అక్షరాలు. ఎంత చిన్న అక్షరాలైనా సరే ఈ విధంగా మనకి పెద్దగా అయితే కనపడేలా చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎక్స్పైరీ డేట్ ఎంతవరకు ఉంది అనేది చాలా నీట్గా అలాగే క్లియర్గా కనిపిస్తున్నాయి. తప్పకుండా ఎప్పుడైనా సరే మీకు యూజ్ అయినప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అప్పుడప్పుడు యూజ్ అవుతుంది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ టిప్, మనమైతే ప్రతిరోజు గిన్నెలు అయితే కడుగుతాం కదా, స్క్రబ్బర్లను ఆరబెట్టకుండా మనము గిన్నెలు కడిగిన గిన్నెలోనే పెట్టేస్తామన్నమాట. అవి మనం అలా పెట్టేయడం వల్ల ఆరకుండా ఉండడం వల్ల దాంట్లో బ్యాక్టీరియా ఫంగస్ చేరుతుంది. మనం గిన్నెలు నీట్గా కడిగినా కూడా దాంట్లో ఆ బ్యాక్టీరియా అనేది ఉంటుందన్నమాట. అందుకోసమని మనం గిన్నెల్లో కడిగే కంటే ముందనే స్క్రబ్బర్లను నీట్గా పెట్టుకోవాలన్నమాట. కనీసం ఒక 4 డేస్కి ఒకసారైనా 1 వీక్ ఒకసారైనా ఈ విధంగా అయితే స్క్రబ్బర్లను కడిగేసేయండి. గిన్నెలు కడుగుతూ ఉంటాం కాబట్టి వీటిని కడగం కదా, అందుకని వీటిని కూడా ఈ విధంగా ఒక గిన్నెలో స్టవ్ పైన నీళ్లు పెట్టేసి దాంట్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసేసి స్క్రబ్బర్లను అయితే అందులో వేసి ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టడం వల్ల దాంట్లో ఉండే బ్యాక్టీరియా ఫంగస్ ఏది ఉన్నా చనిపోతుందన్నమాట. మన హెల్త్కి మంచిది దీంతో గిన్నెలు కడుక్కోవడం వల్ల. అందుకోసమని కంపల్సరీగా వీక్లీ వన్స్ కానీ 2 టైమ్స్ కానీ ఈ విధంగా స్క్రబ్బర్లను అయితే ఉడకబెట్టేసేయండి. ఇలా ఉడకబెట్టిన తర్వాత ఇంకా మనకి స్క్రబ్బర్లు కూడా జిడ్డు లేకుండా పోతాయి. అలాగే దానిపైన ఉండే బ్యాక్టీరియా పోతుంది. అలాగే స్క్రబ్బర్లు కూడా నీట్గా కొత్తగా అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఇలా బాగా పొంగు వచ్చేంత వరకు ఉడకనిచ్చేసి తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి నీళ్ళు వంచేసి ఒకసారి నార్మల్గా కడిగేసుకున్నామంటే మనకి స్క్రబ్బర్లు కూడా చాలా నీట్గా ఉంటాయి. అలాగే బ్యాడ్ స్మెల్ కూడా రావన్నమాట. కొన్నిసార్లు చాలా బ్యాడ్ స్మెల్ కూడా వస్తూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లం లేకుండా నీట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్, మనమైతే ప్రతిరోజు రెగ్యులర్గా టీ తాగుతాం కదా, టీ తాగే వాళ్ళకి రోజు టీ తాగి బోరు కొట్టేస్తూ ఉంటుంది. అందుకోసమని ఒక్కొక్కసారి ఇలాచి టీ అంట, అల్లం టీ అంట, సొంటి టీ ఇలా రకరకాలుగా లెమన్ టీ, హనీ టీ ఇలా తాగుతూ ఉంటారు కదా. మీరు రోజు ఇలా ఒక రకం మారుస్తూ ఉంటారు కదా, ఒక్కొక్కసారి ఇలా కూడా చేయండి. మనము టీ ఉడుకుతూ ఉంటుంది కదా, టీ ఉడికేటప్పుడు దీంట్లో కొద్దిగా కాఫీ పొడిని కావాలంటే వేసేసేయండి. మీరు బ్రూ వాడతారా, సన్ రైజ్ వాడతారా, ఏదైనా సరే కొద్దిగా వేసేయండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా. లేదు అని అంటే ఇలా ఉడగట్టేసిన తర్వాతనైనా దీంట్లో కొద్దిగా వేసి కలిపేసేయండి. ఇలా కలిపామనుకోండి, అది టీ ఫ్లేవరు కాఫీ ఫ్లేవర్ కలిసి 2 కలిసిన తర్వాత ఫ్లేవర్ అయితే భలేగా ఉంటుందండి. చాలా బాగుంటుంది టేస్టు. ఇంకా స్మెల్ అయితే అసలు అలా కలుపుతూ ఉంటేనే ఎప్పుడెప్పుడు తాగాలన్నా అనిపించేలా ఉంటుందన్నమాట. సూపర్గా అయితే ఉంటుంది. నాకైతే భలే ఇష్టం అనమాట ఇలా కాఫీ అలాగే టీ రెండింటిని కలిపి తాగడము. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. ట్రై చేసిన తర్వాత రోజు టీ తాగడం బోరు కొట్టినప్పుడు ఈ టిప్ని అయితే ఫాలో కండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, మనకైతే సమ్మర్ వచ్చేసింది కాబట్టి స్కిన్ అనేది ఎండకు వెళ్ళినా లేదు అని అంటే మనకి ఇంట్లో ఎక్కువగా పనిచేసినా కూడా వాడిపోయినట్టుగా ఎండిపోయినట్లుగా అయిపోతూ ఉంటుంది కదా. అలాగే ఇది మనకి ఇలా స్కిన్ పైనకి పూసుకోవడానికి మాత్రమే కాకుండా మనము స్ట్రైట్నింగ్ అలా హెయిర్ని చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు కూడా ఈ క్రీమ్ను జుట్టుకు అప్లై చేసేసుకొని మనం స్ట్రైట్నింగ్ లేదంటే ఏదైనా సరే చేసుకోవాలంటే చేసేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా అలోవెరాని అయితే తీసుకోండి. దాంట్లోనే కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ అంతా
ఆయిల్ మీరు ఏ ఆయిల్ అయితే వాడతారో ఆ ఆయిల్ని కూడా వేసేసి రెండింటిని ఇలా బాగా కలపండి. చూడండి ఇలా ఫోమ్ మాదిరి వస్తుంది కదా, కొద్దిసేపు కలపాలన్నమాట. కలర్ అయితే ఈ విధంగా మారిపోతుంది ఆయిల్ ఇది రెండు కలవడం వల్ల. మనం దీన్ని హ్యాండ్స్కు ఫేస్కు అప్లై చేసుకున్నాం అనుకోండి, మన స్కిన్ అనేది ఎండకు వాడిపోయినట్లుగా లేకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. చాలా నీట్గా స్మూత్గా కూడా ఉంటుంది. ఇది మంచి మాయిశ్చరైజర్గా కూడా పనిచేస్తుంది అనమాట. అలాగే దీన్ని జుట్టు కూడా మనం స్ట్రైట్నింగ్ చేసుకునేటప్పుడు దీన్ని జుట్టుకు అప్లై చేసుకొని కూడా స్ట్రైట్నింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఏదైనా సరే మీ ఇష్టము. ఇలా మనం హ్యాండ్స్కు నెక్కు అలాగే ఫేస్కు అప్లై చేసుకున్నామంటే చాలా స్మూత్గా ఉంటుంది. ఒకవేళ చలికాలం అయితే పగలకుండా ఉంటుంది. ఇప్పుడు ఎండల కాలం కాబట్టి మనకి స్కిన్ కూడా పాడవకుండా చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. ఏ సీజన్లోనైనా దీన్ని వాడచ్చు. వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం అనే కాకుండా ఏ సీజన్లోనైనా కూడా దీన్ని అయితే ట్రై చేయండి. అలాగే జుట్టుకు కూడా ట్రై చేయండి. మనకి రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, మనమైతే వాటర్ మిలన్ అయితే కట్ చేస్తాం కదా, వాటర్ మిలన్ని కట్ చేసిన తర్వాత సగం తినేస్తాము, ఇంకా సగం అలానే పెట్టేసామనుకోండి, ఆ సగము కొద్దిసేపటికే స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. అంటే ఎండాకాలం కాబట్టి తొందరగా స్మెల్ వస్తుంది. అందుకోసమని మనకి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, ఈ వాటర్ మిలన్ స్మెల్ ఫ్రిడ్జ్ మొత్తం పట్టుకుంటుంది. అలా కాకుండా ఇలా అయితే చేయండి. అలాగే ఈ వాటర్ మిలన్ సీడ్స్ తినొచ్చా లేదా అనేది కూడా కమెంట్ చేయండి. మనకైతే విత్తనాలు అయితే మనము డ్రై ఫ్రూట్స్లో నట్స్లో తింటూ ఉంటాం కదా, మరి దీనికి ఉండే విత్తనాలను తినకూడదు అంటారు, కొంతమంది తినొచ్చు అంటారు. ఏదైనా ఒకసారి కమెంట్ చేయండి. తర్వాత ఇలా దానికి కరెక్ట్గా సరిపోయే ఒక ప్లేట్ను కానీ లేదంటే సిల్వర్ ఫాయిల్ పేపర్ని కానీ పెట్టేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, ఆ వాటర్ మిలన్ అనేది 2-3 రోజులున్నా పాడవదు. అలాగే ఫ్రిడ్జ్ కూడా స్మెల్ రాకుండా ఉంటుంది. రెండు రకాలుగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. మనము పప్పు అయితే చేసుకుంటాం కదా, పప్పు చేసుకున్న తర్వాత మనము పప్పును అలానే పెట్టేసామంటే సమ్మర్ కాబట్టి సాయంత్రం అంటే నైట్ మనం తినేటప్పటికి ఒక్కొక్కసారి కొద్దిగా స్మెల్ వస్తుందన్నమాట. గోంగూర పప్పు అయితే ఏం కాదు, కానీ ఎర్రకారం పప్పు అలా పచ్చిమిర్చి పప్పు అలాంటప్పుడు ఒక్కొక్కసారి కొద్దిగా స్మెల్ వస్తూ ఉంటుంది. అందుకోసమని ఎప్పుడైనా సరే మనం పప్పు చేసిన వెంటనే పప్పు తినకముందే ఇలా ఒక గిన్నెనైతే స్టవ్ పైన పెట్టేసి గిన్నెను వేడి చేయండి. గిన్నె వేడెక్కాలన్నమాట. మనం పప్పు వేయంగానే ఆ గిన్నెలో సుర్రుమని శబ్దం రావాలి. అలా వేడెక్కిన తర్వాత పప్పును మీకు ఎంత కావాలో నైట్గా అంత పప్పునైతే తీసి పెట్టేసుకోండి. ఇలా తీసి పెట్టేసుకున్నామనుకోండి, మనకి నైట్ 11కు తిన్నా కూడా, ఉదయం చేసి పెట్టిన పప్పు నైట్ తిన్నా కూడా ఏమీ కాదనమాట. పొలాలకు వెళ్ళే వాళ్ళు ఇలానే చేస్తారు. మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు కూడా ఇలానే చేస్తారు. కాబట్టి నేనైతే మీకు వీడియోనైతే షేర్ చేస్తున్నాను. ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఈ వీడియోనైతే షేర్ చేయండి. అలాగే మనం పప్పు ఇలా తీసి పెట్టేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా ఉండదు. గోంగూర పప్పు అయితే 2-3 రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, మనమైతే మనం యాలకులు అలాగే లవంగాలు అలాగే చెక్క మనం బిర్యానీలో మసాలా దినుసుల్లో వాడుతూ ఉంటాం కదా, కానీ ఇలా కూడా వాడొచ్చని మీకు తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి. నేనైతే లవంగాలు ఒక 5-6 లవంగాలు, ఒక చెక్క ఒక సగం పీస్ అంతా చెక్క తీసుకున్నాను అనమాట. ఈ రెండింటిని ఈ విధంగా మెత్తగా పొడిగా దంచుతున్నాను. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే చెప్తాను. ఈ పొడిని ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసేసి దీన్ని బాగా కలపండి. చాలామందికి పంటి నొప్పి వస్తూ ఉంటుంది కదా, పంటి నొప్పి వచ్చే వాళ్ళకి తెలుస్తుందండి ఆ బాధ. పంటి నొప్పి వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏం తినలేక నమలలేకపోతూ ఉంటారు. అసలు ఆ పంటి నొప్పి వల్ల మనకి దవడ కూడా వాస్తూ ఉంటుందన్నమాట. అటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు వెంటనే తగ్గాలి అని అంటే ఇలా మనము లవంగాలు అలాగే చెక్కని రెండింటిని దంచి బాగా ఇలా కొద్దిగా ఆయిల్ వేసేసి ఆ పంటి దగ్గర పెట్టేసామంటే ఆ పంటి నొప్పిని మొత్తం లాగేస్తుందన్నమాట. చాలా తొందరగా రిలీఫ్ అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, ఇవైతే మీకు చూపిస్తున్నదైతే నేను చూపిస్తున్నా కదా, ఇవైతే ఈ విత్తనం పేరు వచ్చేసి జీడిగింజ అనమాట. ఇప్పుడైతే దీన్ని ఎందుకు వాడతారు ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇది చూపిస్తున్నదైతే కేవలము ఒక 10 రూపాయలు ఇచ్చామంటే 4 గింజలు అయితే ఇస్తారనమాట. చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. అలాగే ఎక్కడైనా దొరుకుతాయి అన్నమాట. కిరాణం షాపుల్లో కానీ లేదంటే ఆయుర్వేదం షాపుల్లో పూజా సామాగ్రిలో ఎక్కడైనా సరే ఇవైతే దొరుకుతాయి. దీన్ని అయితే ఒక గింజనైతే తీసేసుకోండి. ఇప్పుడు
స్టవ్ పైన ఒక మందంగా ఉండే కడాయిని అయితే పెట్టేసేయండి. తర్వాత మీరు ఏ ఆయిల్ అయితే తలకు అప్లై చేస్తూ ఉంటారో ఆయిల్ని అయితే వేసేసేయండి. ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న కప్పులో ఒక పావు కప్ అంతా వేయండి. ఇది మనకి ఎందుకు అని అంటే తెల్ల జుట్టు చాలామందికి అయితే వస్తూ ఉంటుంది కదా. తెల్ల జుట్టు వల్ల హెయిర్ డైలు అవి వాడుతూ ఉంటారు. అటువంటి ప్రాబ్లం లేకుండా ఇలా ఇది పాతకాలం రెమెడీ అండి. ఇది కనుక వాడి చూసారంటే మీ తెల్ల జుట్టు అనేది పూర్తిగా నల్లగా మారిపోతుంది. ఆయిల్ వేసేసిన తర్వాత ఇలా ఈ జీడి గింజను ఇలా సగం దంచేసి సగం అయితే వేయండి. ఎక్కువగా అవసరం లేదండి. సగం వేస్తేనే చూడండి ఇలా కలర్ అయితే మారుతూ ఉంది. ఆయిల్ అయితే నల్లగా అయిపోతూ ఉంది చూడండి. జస్ట్ ఒక 2 మినిట్స్ వేడి చేసామంటే చాలండి. ఇంకా వేడి అయ్యే కొద్దీ ఇది కూడా నల్లగా అయిపోతుంది అనమాట. తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన కొద్దిసేపటికి పూర్తిగా నల్లగా మారిపోతుంది. ఆయిల్లోనే ఆ జీడిగింజ వేసేసరికి ఇంత నల్లగా అయిపోతే ఇంకా మనం జుట్టుకు పట్టించి ఒక అర్ధగంట పెట్టేసామంటే ఎంత నల్లగా అయిపోతుంది మీరే ఆలోచించండి. ఈ విధంగా అయితే మనము తయారు చేసుకోవాలన్నమాట. జస్ట్ ఒక 2 మినిట్స్లో దీన్ని అయితే తయారు చేసేసుకోవచ్చు. తర్వాత దీన్ని వడగట్టేసేయండి. ఎందుకంటే ఎక్కడైనా జీడి గింజ విత్తనాలు అవి ఉంటే వచ్చేస్తాయి కాబట్టి ఇలా వడగట్టేసేయండి. నేనైతే జస్ట్ 1/2 ఇంచు వేసాను అంతే అనమాట. అంటే జీడి గింజలో సగం వేసేసాను. ఆయిల్ చూడండి ఎంత నల్లగా అయిందో. మనమైతే కలరు వేసుకుంటే కలుపుకుంటాం కదా, ఆ విధంగా అయితే అయిపోయిందనమాట. చూడండి నేనైతే కాటన్కి ముంచి చూపిస్తున్నాను. కాటన్ కూడా నల్ల అయిందనమాట. మనము తలకు అప్లై చేసుకునేటప్పుడు కాటన్తోనైనా అప్లై చేసుకోవచ్చు, లేదు అని అంటే నార్మల్గా చేతితోనైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. కానీ ఇది ఎటువంటి పరిస్థితుల్లో చిన్నపిల్లలకైతే అసలు పెట్టకూడదు అనమాట. స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ చిన్నపిల్లలకు కానీ తెల్లుతుందనేసి అస్సలు పెట్టకూడదు. కానీ మనమైనా పెట్టుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఈ విధంగా టెస్ట్ చేసుకోండి. మనము మోచేతి దగ్గర కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత 10 మినిట్స్ ఆగండి. ఆగిన తర్వాత అది మనకి అక్కడ స్కిన్ అలర్జీ కానీ ఏదైనా దురద కానీ ఇచ్చింగ్ కానీ రాదు అని అంటే ఇంకా ఏం ఆలోచించకుండా తలకైతే పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకైతే ఇంకా తలకైతే పెట్టేసుకోండి ఈ ఆయిల్ని. కానీ పెట్టేటప్పుడు ముందు వెనకాలకి కాకుండా వెనకాల నుంచి ముందుకు వచ్చేటట్టుగా పెట్టుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి తలకి ఎఫెక్ట్ అవుతుంది అని చాలా మంది అనంగా విన్నమాట. అందుకనే మనము ఏ ప్రాబ్లం చేయకూడదు కాబట్టి ముందుగానే మీతో అయితే చెప్తున్నానంట. ఇది ఫేస్ పైన పడకుండా మనకి ఫేస్ అంతా కారకుండా కొద్దిగా జాగ్రత్తగా పెట్టేసుకొని, లేదంటే మన తలకి ఇది జుట్టు పెట్టేటప్పుడు డ్రెస్ల పైన పన్న కూడా రకాలు అనేది పోవంట. అందుకని మన డ్రెస్ పైన కూడా పాతది టవల్ అలా ఉంటే వేసేసుకొని మన జుట్టు మొత్తం అప్లై చేయండి. అప్లై చేసేటప్పుడు కూడా మనము ఇలా మిర్రర్లో కానీ ఏ దాంట్లోనే చూసుకుంటూ అప్లై చేసుకోండి. ఎందుకంటే ఫేస్ పైన పడకుండా ఉండడానికని ఇలా మనం అప్లై చేస్తూ ఉన్నామనుకోండి. వీక్లీ వన్స్ కానీ వీక్లీ ట్వైస్ కానీ అప్లై చేసామనుకోండి, మన తెల్ల జుట్టు అనేది క్రమంగా కొన్ని రోజుల్లోనే పూర్తిగా నల్లగా మారిపోతుంది. తర్వాత ఇలా కొప్పు కట్టేసుకొని వెంటనే హ్యాండ్ వాష్ అయితే చేసేసుకోండి. హ్యాండ్స్ నీట్గా 2-3 సార్లు సోప్తో కడిగేసుకోండి. తర్వాత ఇంకా మనం ఏ పనైనా చేసేసుకోవచ్చు అనమాట. కానీ ఇది తలకు పట్టించిన తర్వాత 1/2 అవర్ వెయిట్ చేయండి. అలాగే ఖచ్చితంగా హ్యాండ్ వాష్ అయితే చేసుకోండి. తర్వాత మనం స్నానం చేసేటప్పుడు కూడా ఇలా తల వెనకాలకి పెట్టుకొని వాటర్ అయితే పోసుకోండి. ముందుకి నోట్లోకి కళ్ళ మీదకి పడకుండా కొద్దిగా జాగ్రత్త వహించండి. అలాగే చిన్నపిల్లలకైతే అస్సలు పెట్టొద్దు. కానీ ఈ జీడిగింజల వల్ల మన జుట్టు అయితే చాలా నల్లగా అయిపోతుంది. ఇది పాతకాలందండి. అమ్మమ్మలు అప్పుడు నానమ్మలు కలర్ లేవు కాబట్టి ఇలానే చేసేవాళ్ళనమాట. అది నేను గుర్తుపెట్టుకొని మీతో అయితే వీడియో షేర్ చేస్తున్నాను. చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఇప్పుడు మనము ఏదైనా జర్నీ చేసేటప్పుడు కార్లో కానీ బస్సులో కానీ చాలామందికి అయితే వామిటింగ్స్ వస్తూ ఉంటుంది. అసలు కారు ఎక్కినప్పటి నుంచి కానీ బస్సు ఎక్కినప్పటి నుంచి కానీ తలనొప్పి వామిటింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది. వాళ్ళు జర్నీ చేయడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. ఫస్ట్ అయితే ఒక కర్చీప్ అయితే తీసుకోండి. దాంట్లో కొన్ని బియ్యం వేసేసి దాంట్లో ఒక 2 కర్పూరం బిళ్ళలు వేసేసి రెండింటిని బాగా కలిపి ఇలా మూట మాత్రం కట్టేసేయండి. ఇలా కట్టేసేసి లేదంటే రబ్బర్ బ్యాండ్ వేసేసి దీన్ని మనము జర్నీ చేసేటప్పుడు వాసన పీలుస్తూ ఉన్నామనుకోండి, మనకు తలనొప్పి రాదు, వామిటింగ్ సెన్సేషన్ రాదు. అలాగే మన కడుపులో తిప్పినట్లు కానీ లేదంటే మనకి ఒక రకంగా అంటే కడుపులో ఒక రకంగా ఉండడము అలా ఉంటుంది కదా, అలాంటి ఏది ఉండదన్నమాట. నార్మల్గా ఉంటుంది. తప్పకుండా జర్నీ చేసేటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం ఏదైనా కర్రీస్ తెచ్చుకున్నప్పుడు అంటే బిర్యానీలోకి రైతా అలాంటివి వస్తూ ఉంటాయి కదా, అలాంటివి ఈ డబ్బాలో ఇస్తూ ఉంటారు కదా, వీటిని వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే వాడి చూడండి. చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ అయితే దీనికి చుట్టూరా ఇలా కింద అంతా హోల్స్ పెట్టేసేయండి. ఒక ఇనుప కడ్డీని వేడి చేసేసి ఇలా హోల్స్ పెట్టేసిన తర్వాత
ఇప్పుడు అయితే ఎన్ని వీలైతే అన్ని పెట్టేసేయండి వీడియోలో చూపిస్తున్నట్లుగా. తర్వాత దీన్ని అయితే బ్యాక్ సైడ్ బోల్డ్ చేసి దీనికి ఒక క్యాప్ ఉంటుంది కదా, వాటర్ బాటిల్ కానీ కూలింగ్ బాటిల్ కానీ తెచ్చుకున్నప్పుడు వాటి క్యాప్స్ వస్తాయి కదా, ఆ క్యాప్ని అయితే ఒకటి తీసుకొని దానికి ఇలా డబల్ టైప్ ప్లాస్టర్ అయితే వేయండి. వేసేసి దీనికి ఇలా అతికించేసేసేయండి. ఇలా అతికించామనుకోండి, చూడండి ఇప్పుడైతే అది బండకి ఆనుకోకుండా ఇలా ఉంటుందన్నమాట. కింద గ్యాప్ అనేది ఉంటుంది కదా, మనం గిన్నెలు కడిగినప్పుడు మనం స్క్రబ్బర్లని అలానే పెట్టేసామంటే అవి వాటర్ కారిపోక కొద్దిగా స్మెల్ వస్తాయి కదా, అలా కాకుండా ఈ దాంట్లో కనుక పెట్టేసామంటే వాటర్ అనేది ఇలా కారుతూ ఉంటాయి. అలాగే మనకి స్మెల్ రాకుండా నీట్గా వాటర్ అంతా కారిపోయి మనకి స్క్రబ్బర్లు అనేది నీట్గా ఉంటాయన్నమాట. అలాగే మనకి బ్యాక్టీరియా అవన్నీ చేరకుండా ఉంటాయి. చాలా బాగా వేస్ట్గా పడేసే వాటిని కూడా ఇలా చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్పు, ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడే టిప్పు. చూడండి మనమైతే దోశలు వేస్తూ ఉంటాం కదా, దోశలు వేసేటప్పుడు ఒక్కొక్కసారి దోశలు అనేది పెన్నానికైతే అత్తుకొని పోతూ ఉంటాయన్నమాట. నాదైతే ఈ పెన్నం దగ్గర ఒక 16 ఇయర్స్ అయిందండి కొని, అప్పటి నుంచి నేను ఇదే వాడుతున్నాను. చూడండి ఈ విధంగా అయితే చెయ్యండి, మళ్ళీ కొత్త దానిలో అయిపోతుంది పెన్నం అనేది, అలాగే బాగా లేస్తుంది అనమాట. ఫస్ట్ అయితే పెన్నాన్ని స్టవ్ పైన పెట్టేసి పెన్నం వేడెక్కిన తర్వాత ఇలా దాంట్లో ఒక గుప్పెడంతా ఉప్పునైతే వేయండి. ఉప్పు వేసేసిన తర్వాత ఇలా ఒక ఐస్ క్యూబ్ గడ్డ నేనైతే గిన్నెలో నైట్ పెట్టేశాను, మార్నింగ్ అంతా ఈ విధంగా గడ్డ కట్టేసింది అనమాట. ఈ ఐస్ క్యూబ్ను కూడా వేసేసి ఇలా బాగా ఆ సాల్ట్ అలాగే ఐస్ క్యూబ్ను రెండింటిని బాగా కలపాలన్నమాట. ఇలా కలిపామంటే ఆ పెన్నం అనేది చాలా నీట్గా అయితే అయిపోతుంది అనమాట. ఇలా బాగా కలిపేసామంటే నీట్గా అయిపోతుంది. అలాగే మనకి ఆ పెన్నం అనేది గరుకుతనం అంతా పోయి చాలా స్మూత్గా అవుతుంది. తర్వాత మళ్ళీ ఒకసారి నీళ్ళతో కడిగేసేసి పెన్నం స్టవ్ పైన పెట్టేసేయండి. తడి అంతా పోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి తర్వాత ఒక టిష్యూ పేపర్తో కనుక తూర్చామనుకోండి, ఇంకా పెన్నం అనేది నార్మల్గా వచ్చేస్తుంది. ఇంకా మీరు దోశలు ఎంత పల్చగా పిండి కలుపుకొని వేసుకున్నా కూడా చాలా బాగా అతుక్కోకుండా లేస్తాయన్నమాట. మనకు పెన్నం అనేది కొత్త దానిలో నీట్గా రెడీ అయిపోతుంది అనమాట. దానిపైన ఎటువంటి పెన్నం పైన జిడ్డు మురికి లేకుండా నీట్గా పోతుంది. అలాగే మనం ఐస్కి వాటర్ వేసి కడగడం వల్ల కూడా పెన్నం అంతా బాగా కూల్ అయ్యి మనకి చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా చూడండి దోశ అయితే అతుక్కోకుండా మనకి రెస్టారెంట్లో లాగా వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. మీ పెన్నం కూడా ఎప్పుడైనా పాడైపోయినప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. సో ఇవండి ఈరోజు 16 రకాల టిప్స్ అన్ని నచ్చాయా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.